రాజ్యాంగం చదివి మూడోసారి ప్రమాణం చేసి ఏంటి పోస్టింగ్లు ఇస్తారా లేదంటే ఆ విధంగానే కాలయాపన చేస్తూ ఉంటారా? మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో ఈ విధంగా కక్ష సాధింపులు పాల్పడ్డారు, ఇవి కక్ష సాధింపులు అంటే అని. దానికి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తోంది లేదంటే కనుక అక్కడికి వస్తుంది. ఇంత కఠోరమైన శిక్షలు చేసి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేస్తున్న వీళ్ళు ప్రజల్ని హింసావాదులుగా మార్చేసి ప్రజల మీద హింసిస్తుంటే వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పనికిరారు కాబట్టి కొంతమంది ఈ కేసులు ఇంక్లూడ్ అయినారు. దాని ఆధారాలు మాకు దొరికాయి. ఇప్పుడు ఒక ఆఫీసర్ పేరు అనవసరం చెప్పవద్దని ప్రూవ్ కావాలి కాబట్టి ఆయన బ్రహ్మాండంగా మాకు పొంగనూరు కలెక్టర్ ఆఫీస్ లో తగలబడడానికి అన్ని రకాల సహకారాలు అందించాడు. అలా ఎందుకు రెడ్ శాండిల్ నేపాల్లో ఉండాలి 180 టన్నులు, దాన్ని కర్ణాటక బార్డర్ తప్పించడానికి ఒక ఐపీఎస్ అధికారి మా జిల్లాలో సహాయం చేశాడు. సో ఏంటి ఆధారాలు దొరికే వరకు వాళ్ళట్లా ఆధారాలు తెలుసుకోవడం కోసం వాళ్ళు బీఆర్ లో పెట్టారు వెయిటింగ్ రిజర్వ్. కాబట్టి దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరిని కించపరిచిన అవసరం లేదు. నిజాయితీ పడిన అధికారులు చాలా మంది ప్రాణాలు తెగించి దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులు పోలీసులు కూడా హ్యాట్సాప్. కానీ ఆ ముసుగులో కొంతమందికి వచ్చి పురాతన చేతిలో పడి వీళ్ళు కరప్ట్ అయిపోయి వీళ్ళు డబ్బులు అంటే గతంలో రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేవాళ్ళు, కార్యనిర్వహణ వ్యవస్థ కార్యనిర్వహణ చేసేది. ఎప్పుడైతే డబ్బు ఆశ పడిందో వీళ్ళతో కలుసుకున్నారు, పొలిటికల్స్ అండ్ పురాటర్స్ కలుసుకొని వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. దాంట్లో చాలా మంది వ్యాపారంలో పార్ట్నర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మా జిల్లాలోనే చిత్తూరు జిల్లాలోనే ఐఏఎస్ ఐపీఎస్ లో వసూలు చేసి జగన్ ట్యాక్స్ కట్టిన సందర్భం మేము చూసాం. ఏ రకంగా పోయేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత రెడ్ శాండిల్, ల్యాండ్, శాండ్, మైన్, పంచభూతాలు ఏ విధంగా దోచుకున్నారని సహకరించిన వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు, అలాగే గతంలో ఉన్న ఎంబీసీ చైర్మన్ లాంటి వాళ్ళు చాలా మంది పేర్లు వస్తున్నాయి. పూర్తి ఆధారాలు తీసుకురావాలమ్మా. సో ఐఏఎస్ ఆఫీసర్లు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒకప్పుడు మేము గౌరవించేవాళ్ళం, ఇప్పుడు అది పోయింది. అది మళ్ళీ రావాలంటే కొంతమంది కూడా అవసరంగా చేసి వాళ్ళు ఒక బానిసలుగా మార్చేసి వైఎస్ఆర్సీపీ ట్యాక్లను తగిలిచ్చేశారు. కాబట్టి మళ్ళీ ప్రక్షాళన చేయాలి కాబట్టి బాగా చేస్తున్నారు. కానీ మీరు రమేష్ గారు ఒక పాయింట్ చెప్పడం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. గతంలో ఒక ఆడపిల్లని తగలబెట్టేసి అడిగిన దానికి తమ్ముడు కాల్ చేసి సమాధానం చెప్పిన ఎస్ఐలు ఐపీఎస్ ఉంటే కూడా మనం ఏం చేయాలి. ఇంకో మాట మీరు మీరు చెప్పిన మాటకి వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అభియోగాలే సాక్ష్యాధారాలేవి సుప్రీంకోర్టు హైకోర్టు ముఖాన్ని ఊచేసింది. ఏడా ఆధారాలు చెప్పండి అంటే లేవు లేవు మాకు టైం కావాలి. సునీల్ కుమార్ అన్న ఎవరో ఒకళ్ళ గతంలో ఆంజనేయులు ఎవరు ఉన్నారు, వీళ్ళు అడిగారు ఏమయ్యా ఏడా ఆధారాలు అంటే లేవు, తాకించుకు వెళ్ళింది. ఏం కేసులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు కనీసం నోటీస్ కూడా ఇవ్వాలి. శేఖర్ నోటీస్ ఇస్తాం మనం. రచ్చ జరిగింది, ఆయన బస్సులో నుంచి బయటికి నోటీస్ తీసుకోమంటే ఆయన తీసుకొని అన్నారు. అప్పుడే అరెస్ట్ చేశారు. చూడండి మళ్ళీ రమేష్ గారు ఒక క్లారిటీ, అక్కడ ఆఫీసర్స్ అడిగినా సరే ఎందుకు ఈ విధంగా మిడ్ నైట్ వచ్చి లేదంటే 2 o'clock ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, వెయిట్ చేస్తున్నాము బయట అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఆ రోజు. ఎందుకు అని చెప్పండి, బయట వెయిట్ చేస్తున్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి క్లియర్ కట్ గా. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఏకైక ఉద్దేశంతో చూస్తారు కదండి. వ్యవహారాలన్నీ కూడా దుర్మార్గంగా గతంలో ల్యాండ్, శాండ్, మైన్ పోయినా కాకుండా భారతదేశంగా ఆంధ్ర రాష్ట్రంలో మానవ హక్కులు, పౌర హక్కుల్ని కావలసారు. కనీసం నోరెత్తలేని పరిస్థితి. ఇలాంటి మీడియా వాళ్ళు మాట్లాడితే నిషేధం, మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు, హౌస్ అరెస్టులు, 41 నోటీసులు, జీవో నెంబర్ 1. ఏ గొడవలేదు నాకు అర్థం కాదు. మన భారతదేశంలోనూ పాకిస్తాన్ లోనూ అటువంటి రాజ్యాంగాలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని రాజ్యాంగ కారణాలు ఎవరున్నారు శిక్ష అనుకుంటారు. వచ్చే వరకు వెయిటింగ్ పీరియడ్ ఇది, ఆధారాలన్నీ బయట తీయడం కోసం మాత్రమే. అందులో దోషులు ఉన్నవాడు ఖచ్చితంగా ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మిత్రుడు మాట్లాడినట్టు మాకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మేము దోషులేం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కేసులు ఉన్నారండి? దానికైనా క్లారిటీ ఇచ్చేసారు ముందే. చెప్పేటప్పుడు రెడ్డన్న గారు చెప్పారు కాబట్టి
కౌంటర్ ఉంటే మీరు ఇవ్వండి. బ్రో, రెడ్డి గారు IPS ల గురించి వాళ్ళు ఏదైనా కేసుల్లో ఉంటే రమేష్ గారు ఒక నిమిషం. రమేష్ గారు ఒక నిమిషం. 350 పిటిషన్లు 11 సంవత్సరాలు వాయిదాలు పోకుండా 250 స్టేజ్లు సారీ, అలాగే 42 కేసులు ఇంతవరకు సిబిసిఐడి ఎన్ఐ కేసులు అట్లంటే కాకుండా ఒక మీ మీద 18 కేసుల్లో 18 స్టేలు ఉన్నాయి. ఏ చట్టం కాపాడుతామని చెప్పాలి, ఏ కాపాడుతామని చెప్పండి. మా పార్టీలో నాయకుల్ని, మా పార్టీ కార్యకర్తల్ని గతంలో చంపేసి హింసించి కేసులు పెట్టినా సార్. ప్రతిపక్షాల మీద 70,000 కేసులు పెట్టారండి. అమరావతి రైతులకు 2,000 కేసులు పెట్టారండి. 1,580 మంది చంపేశారండి 5 సంవత్సరాల్లో ఆధారాలతో లేకుండా. మరి దీన్ని ఏమంటారండి? అందుకే మేము అంటున్నాం, రాష్ట్రంలో ప్రతిపక్ష కాపాడుకోవడం కోసం స్వచ్ఛమైన నిజాయితీ ఆఫీసర్లు కావాలి. అటువంటి ఆఫీసర్లు ఏడుకో తెచ్చుకుంటున్నాం. మీకు తెలుసా లేదా ఆశా గారు, ఆంధ్ర రాష్ట్రంలో IAS ఆఫీసర్ని పొల్యూట్ చేసి పారేశారు. భారతదేశంలో నిజాయితీ తెచ్చుకుంటాం. ఎందుకంటే ఈ దుర్మార్గమైన పరిపాలన చూసి బైబిల్ పడిన జనాలు కళ్ళు తిరిగిపోతే గతంలో మా మదనపల్లిలో కళ్ళు తిరిగిపోయి శ్రీనివాస్ చౌదరి గారు ఏదో వాస్తవం చెప్తున్నా. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు గతంలో ఏదైతే ఏపీ లా అండ్ ఆర్డర్ గురించి నెదర్లాండ్స్ ఏపీకి టూరిజానికి రావద్దని చెప్పినప్పుడు దాని వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధపడ్డామో ఇప్పుడు మీరు చేసే స్టేట్మెంట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. రమేష్ గారు ఒక్క నిమిషం. ఆడియో వినిపిస్తుందా మీకు? శ్రీనివాస్ చౌదరి గారు రమేష్ గారికి. రమేష్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. ఆడియో వినిపిస్తా, ఒక నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు ప్రతి మీడియా ముందుకు వస్తాం. మేము మీ జగన్మోహన్ 5 ఏళ్ళ అడ్రస్ లేడు, మీడియా ముందు కనపడడానికి భయపడిపోయాడు. మేము ప్రతి విషయం చెప్తాం. మళ్ళీ మనం యథారాజా తథా ప్రజ అనే విధంగా మళ్ళీ అక్కడికే కాదు. నేను ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఇంతకు ముందు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఒక వేలో ఉన్నారు, ఒక ఫ్లోలో ఉన్నారు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. నా పాయింట్ వింటారా? నా పాయింట్ వింటారా? మీరు చెప్తారా? చెప్పండి. గతంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది, రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి జంతర్ మందిర్ వద్ద దీక్ష చేసినప్పుడు నెదర్లాండ్స్ ఏదైతే పర్యాటకానికి వెళ్ళొద్దు ఏపీకి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పర్యాటక శాఖ ఎంతైతే బాధపడ్డామని చెప్పారో చెప్పాము. ఏపీ స్టేట్ గురించి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏపీలో IAS IPS పూర్తిగా ఈ విధంగా అయిపోయారు, వీళ్ళంతా భ్రష్టు పెట్టి అది అన్ని కూడా ఏపీకి నెగిటివ్ వచ్చే విధంగా కాదండి. అందరినీ ఏ విధంగా ఒకే దాడికి కట్టేస్తారు? ఏం చేశారా మా IAS ఆఫీసర్ని? మీరే అన్నారు పొల్యూట్ చేసేసారు అంతా అని చెప్పి. కొంతమంది అంటే ఓకే, కానీ అంతా ఈ విధంగా అంటే కరెక్ట్ అయిన వర్డ్ కాదేమో అని. అంతే కదమ్మా. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో కీలక పాత్ర వహించిన 10 ఉన్నారు. వాళ్ళ సంగతి తేల్చాలి కదా. దాని మీద VR పైన డ్యూటీల పైన గతంలో పెద్దలు పోలీస్ ఆఫీసర్లు చాలా క్లియర్ గా చెప్పారు. మళ్ళీ రెండు వచ్చి చెప్పలేను కదా. ఒక విషయం మీద స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నష్టం చేశారు, ప్రాణహాని గురి చేశారు, ఆస్తులను విధ్వంసం చేశారు. వాళ్ళ విషయం మాత్రం తేలుస్తాం. వాళ్ళు IAS అయితే IPS తప్పే ఉందమ్మా. రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రజల్ని చాలా రాసిన వాళ్ళు ఎలా క్షమించమంటారు చెప్పండి? మీరు IAS చంపేయమంటారా చెప్పండి? మీరు IPS చంపేయమంటారు? నాకు అర్థం కావట్లేదు. సో రాష్ట్ర పరిస్థితులు గాంధీలు కాపాడాలంటే మీకు ఇంకో రాష్ట్రం చెప్తాను. 180 టన్నుల నేపాల్లో రెడ్ శాండ్ ఉందంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా అమ్మాలని చెప్పి బేరం పెడతాం తెలుసా మీకు? దానికి లీడ్లు ఇస్తారు ఒక అధికారులు. దాన్ని పట్టుకున్నాం మేము. ఏంటిది అధికారులు ఉన్నారు, IPS ఉన్నారు, మీరు దాన్ని అంటే చస్తాయో ఖచ్చితంగా వస్తాయి. మా కాకినాడ పోర్ట్ లో బియ్యం పట్టుకున్నామా 41 టన్నుల పైచులకు. దాన్ని కాపాడడానికి దాన్ని కాపాడి సంతకాలు పెట్టట్లా. ఏంటంటే వాళ్ళ అధికారులు వాళ్ళు ఇరుక్కుంటారు, తప్పించుకుంటున్నారు, వాయిదా వేసుకుంటున్నారు. చాలా అంశాల పైన ఉన్నటువంటి బ్యూరోక్రట్లు అదేవిధంగా ఏదైతే పొల్యూట్ అయినటువంటి ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్.